11వ తేదీన గజ్వేల్లో జరిగే సీతారాముల ఉమామహేశ్వర కళ్యాణానికి ప్రతి సంవత్సరం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని శనివారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమన్నారు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి 4 సార్లు తెలంగాణ రాష్ట్రం నుంచి వడ్లు పంపించి అందించిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. అలాగే భద్రాచలం దేవస్థానం ముత్యాల తలంబ్రాలను కూడా అందజేయడం నాటి చరిత్రను రామకోటి రామరాజు సాక్షాత్కరింపచేశారన్నారు. నాటి రామదాసు సేవలు నేడు రామకోటి రామరాజులో చూస్తున్నామన్నారు. గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి మన గజ్వేల్ రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించడం రామకోటి రామరాజు చేస్తున్న నిస్వార్థ రామభక్తికి అమోఘమన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి అందించి తిరిగి భక్తులకు ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి అందించడం అభినందనీయమన్నారు. సామాజిక సమరత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రామనామం అమోఘమన్నారు. ప్రతి వ్యక్తిచే రామనామాన్ని లిఖింపజేస్తూ వారికి గోటి తలంబ్రాలు పరిచయం చేసి వడ్లు ఒలిపించి భద్రాచలం పంపించడంలో చూపిన భక్తి అమోఘమన్నారు. రామకోటి రామరాజును ఘనంగా సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్, హనుమాన్ దాస్, సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. రామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరంలో భద్రాద్రి రామ కళ్యాణంలో కోటి తలంబ్రాలను అందించి నియోజకవర్గం కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుపోయినటువంటి రామరాజు గారు ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం వెళ్ళి అక్కడ తలంబ్రాలు అందజేసి మళ్ళా కళ్యాణ తలంబ్రాలను కూడా తెచ్చి ఇక్కడ అందరికీ భక్తులకు పంచడము ఆనవాయితీగా వస్తుంది. అదే సందర్భంగా మన గజ్వేల్ పట్టణంలో వెలిసినటువంటి సీతారామ ఉమామహేశ్వర కళ్యాణాన్ని కూడా ప్రతి సంవత్సరము భక్తులచే గోటి తలంబ్రాలు వచ్చి ఆ యొక్క రామయ్య కళ్యాణంలో ఈ తలంబ్రాలు అందజేయడం, తదుపరి తలంబ్రాలు కూడా ముత్యాల తలంబ్రాలు కూడా అందించి భక్తులకు అందజేయడంలో రామరాజు కృషి చాలా గొప్పదైంది. ఈ సందర్భంగా వారికి ఎన్నో అవార్డులు రావడం జరిగింది. రామయ్య కళ్యాణంలో ఈ తలంబ్రాలు ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేసి వచ్చే 11వ తారీఖు నాడు జరిగే కళ్యాణంలో ఇవి అందించబడుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామకృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ. మాత్రేణ ముఖ నిర్యంతి పాఠక గుణప్రవేశ దీత్యాచ మకారస్తు కవాటయేత్. రా అనే అక్షరం ఉచ్చరించడంతో మన లోపల ఉన్నట్టు పాపాలన్నీ బయటకు వెళ్తాయి. తిరిగి ప్రవేశించకుండా మకారం అనే అక్షరం ఆపుతుంది. కాబట్టి రామనామం అనేది ఎంతో మహిమాన్వితమైనది. ఇటువంటి రాముని సేవలో గత 30 సంవత్సరాలుగా ఉంటూ మన గజ్వేల్కే కాక తెలంగాణలోని అనేక జిల్లాలకు నిరంతరం రామనామాన్ని అందిస్తున్నటువంటి గజ్వేల్ అపర రామదాసు రామకోటి రామరాజు గారు గత 4 సంవత్సరాలుగా గోటి తలంబ్రాలు కూడా భద్రాచల రామాలయం తెప్పించి ఇక్కడ ఒలిపించి తిరిగి పంపించి అక్కడి నుంచి ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు తీసుకొచ్చి ఇక్కడ గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణోత్సవంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఈయన చేస్తున్నటువంటి సేవలు అమోఘం. కాబట్టి మనమంతా గజ్వేల్ ఉమామహేశ్వర సీతారాముల కళ్యాణం 11వ తారీఖున జరగబోయే శుభ సందర్భంలో గత సంవత్సరాలలో ఎలాగైతే గజ్వేల్ ప్రాంత వాసి అపర రామభక్తుడు రామకోటి రామరాజు సుమారు గత 4 సంవత్సరాల నుంచి భద్రాచలంలో కళ్యాణానికి రామవారి కళ్యాణానికి గోటి తలంబ్రాలని ఇవ్వడమే కాకుండా గజ్వేల్ సీతారాముల కళ్యాణానికి కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తుందో, మరి ముఖ్యంగా గజ్వేల్లో సీతారాముల గుడి చాలా పురాతనమైనది. ఆ రామచంద్రమూర్తి ఈ రామకోటి రామరాజు రూపంలో మళ్ళీ ఒక భక్తుని ఏర్పాటు చేసుకొని ఆయన కళ్యాణాన్ని ఇంత వైభవంగా జరిపించుకునే ఉద్దేశంతో మా గజ్వేల్ ప్రాంత వాసైన రామరాజును ఇలాగా ఏర్పాటు చేసుకున్నట్టు మేము భావిస్తున్నాం.
చాలా అభినందనీయం. ఎందుకంటే వారు గత 4-5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా రామకోటి రాపేయకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా పండుగల సందర్భంగా సమాజానికి హిందుత్వం గురించి రామాయణం గురించి మన ప్రాచీన సనాతన సంప్రదాయాన్ని నేర్పే విధంగా రాబోయే తరాలకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి అభినందిస్తూ రేపు రాబోయే సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు ప్రతి ఒక్కరూ వారి స్ఫూర్తిని తీసుకొని సహకరించాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.